అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి అనంతపురం జిల్లా కటాఫ్ మేము ఈ వీడియోలో చెప్పబోతున్నామండి. సో దీనికి సంబంధించి తీసుకుంటే ఓసీకి 80 నుంచి 82 మార్క్స్ కనుక వస్తే సేఫ్ స్కోర్ అండి. ఇంకా 82 అబోవ్ 1 2 3 మార్క్స్ పెరిగినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఓపెన్లో అనంతపురంలో ఎస్జిటి. బీసీఏకి 78 to 81 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బీసీబీకి 77 to 80 మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. బీసీసీకి కొంచెం నంబర్ ఇక్కడ తక్కువగా ఉందండి రాసిన వాళ్ళ సంఖ్య. సో బీసీసీకి 62 to 67 వచ్చినా కూడా అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బీసీడీ కట్ ఆఫ్ జనరల్గా ఓపెన్తో దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందండి. బీసీడీ 76 to 79 అలా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే బీసీఈకి ఇక్కడ ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి. 74 to 77 ఉండే అవకాశం ఉంటుంది. ఎస్సీలో కేటగరైజేషన్ అయిందండి. ఇప్పుడు SC1, SC2, SC3 అలా ఉంది. SC1కి అయితే కాంపిటీషన్ లేదు, నో డౌట్. అందులో 50 వచ్చినా కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. SC2 తీసుకుంటే SC2లో 2000 మందే రాశారు, SC3లో 8000 మంది రాశారు. సో ఇక్కడ SC2తో పోల్చుకుంటే SC3 కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. SC2కి 66 నుంచి 69 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే SC3 తీసుకుంటే 69 నుంచి 72 మార్కులు వస్తే సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 77 నుంచి 79 ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీకి 65 నుంచి 68 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో వర్టికల్ రిజర్వేషన్ కనుక ఒకవేళ 33% ఫీమేల్ కనుక ఫిల్ కాకపోతే 1-2 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువగా కట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉండకపోవచ్చు అనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.